హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని మన ఛానల్లో మరి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ సబ్జెక్ట్ వైజ్గా కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆ సంగతి సబ్స్క్రైబర్స్గా తెలిసిందే, సో వ్యూవర్స్ కూడా తెలుసుకోవాలి. అయితే మనం ప్రత్యేకంగా ఇప్పుడు సైకాలజీకి సంబంధించిన క్లాసెస్లో కంటిన్యూ అవుతూ ఉన్నాం. దీంతోపాటుగా ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మన ఛానల్లో రన్నింగ్లో ఉన్నాయి. సో సైకాలజీకి సంబంధించి ఇది మనం 9వ పాఠాన్ని మనం 9వ క్లాస్గా మనం చూడబోతూ ఉన్నాం. అయితే ఇంగ్లీష్కి సంబంధించి కూడా దాదాపు 6-7 క్లాసులు కంప్లీట్ అయ్యాయి. సో వాటన్నిటిని కూడా చూడనటువంటి వాళ్ళు ఉంటే సైకాలజీకి ఇప్పటివరకు జరిగినటువంటి క్లాసెస్ని, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ని ఎవరైనా చూడనటువంటి అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అక్కడ మీకు సైకాలజీ మెథడాలజీ ఫోల్డర్, అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ మెథడాలజీ ఫోల్డర్ మీకు కనపడుతుంది. సో వాటిల్లో మీకు ఇప్పటికే చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో వాటిన్నింటిని కూడా మీరు ఒకసారి చూడండి. మీకు చాలా యూస్ఫుల్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో అంత మాత్రమే కాదండి, మీకు ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా మీకు అందుబాటులో లెసన్స్ రూపంలో తయారు చేసి అందుబాటులో ఉంచాం. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లభిస్తుంది. సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్గా కూడా మీరు విడిగా ఉన్నప్పుడు కూడా స్టడీ చేసుకోవచ్చు. అయితే ఈరోజు సైకాలజీలో మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏంటంటే, మరి గత 4 క్లాసెస్ నుంచి మనం వికాస దశలు, వికాసంలోని రకాలు అనేటువంటి సబ్జెక్ట్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం. సో వికాసం ఎన్ని రకాలు అనేటువంటి దాంట్లో మనం స్టడీ చేస్తూ ఈరోజు 5వ పార్ట్లోకి రావటం జరిగింది. వికాసం ఎన్ని రకాలు అంటే మొత్తం 6 రకాలు. ఆ 6 రకాల్లో 4 రకాలు శారీరక చలన వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, సామాజిక లేదా సాంఘిక వికాసాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు నైతిక వికాసం దగ్గరికి మనం వచ్చాం. సో ఈ నైతిక వికాసం గురించి మనం మోర్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా కంప్లీట్గా స్టడీ చేసేందుకు మరి ఈరోజు మన క్లాస్లోకి వెళ్ళబోయే ముందుగా మరి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్, షేర్ చేస్తేనే మాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్గా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో ఈరోజు మనం క్లాసులోకి వెళ్దాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి క్లాస్ నైతిక వికాసం. సో నైతిక వికాసాన్ని, నైతికతను ఆంగ్లంలో అసలు ఏమంటారంటే మొరాలిటీ అంటారనమాట. మొరాలిటీ అంటే నీతి లేదా నైతికత అనే అర్థాలు వస్తాయి. అయితే మొరాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే మోర్స్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి అది వచ్చింది. ఈ మోర్స్ అంటే అర్థం ఏంటంటే అది సాంప్రదాయం, ప్రవర్తించే తీరు, ఈ జానపద రీతి అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ లాటిన్ పదం గురించి మీకు ఎందుకు నేను తెలియజేస్తున్నా అంటే, ఈ నైతిక వికాసం యొక్క మూలాలు మనం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఈ నైతికతకు సంబంధించినటువంటి మూల పదమైన ఈ మోర్స్కి వచ్చేటువంటి అర్థాలను మనం గమనిస్తే మనం కొంచెం ఈ నైతిక వికాసాన్ని కొంచెం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే మీకు ఆ విధంగా ఆ లాటిన్లో మోర్స్ అనేటువంటి పదాన్ని, దాని అర్థాలని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అయితే పిల్లల నైతిక వికాసం అనేది అది దేని మీద అసలు ఆధారపడి ఉంటుంది? చిన్నపిల్లల విషయంలో కనుక మనం ఆలోచిస్తే అది వారి సంజ్ఞానాత్మక వికాసం. అంటే వారి యొక్క సంజ్ఞానాత్మక వికాసం అంటే బుద్ధి వికాసం అండి. బుద్ధి వికాసం మీద అంత మాత్రమే కాదు, తల్లిదండ్రుల యొక్క పెంపకం మీద, ఇంకా మనం చూస్తే సామాజిక లేదా సాంఘిక బయట ప్రపంచంతో వాళ్ళ కలిగేటువంటి అనుభవాల మీద అది ఆధారపడి ఉంటుందన్నమాట. పిల్లల్లో నైతిక వికాసం అనేది సమాజ అంగీకార విలువల ప్రకారం వ్యక్తులు ప్రవర్తించడాన్ని నైతికత అని అంటారు. అంటే సమాజం అంటే లోకం మరి మెచ్చే విధంగా అంగీకార విలువలు అంటే మంచివే. అంటే లోకం చెడ్డవాటిని కూడా కొన్నిసార్లు మెచ్చుకుంటుంది. అయితే చెడ్డవాటి గురించి ఉద్దేశించి కాదు, కానీ మీకు మంచి జరిగేది, నలుగురికి మంచి జరిగేది, సమాజానికి, సంఘానికి, దేశానికి మంచి జరిగేటువంటి ఆ అంగీకార విలువలను, ఏవైతే మంచి జరిగేటువంటి ఆ నైతిక అంగీకార విలువల ప్రకారం వ్యక్తులు ప్రవర్తించడాన్ని నైతికత లేదా ప్రవర్తించేటువంటి వికాసాన్ని వారు కలిగి ఉండటాన్ని నైతిక వికాసము అని అంటారు అన్నమాట. నైతిక లక్ష్యం అనేది ఒక విద్యా లక్ష్యం అనేటువంటి విషయం. అంటే మనం విద్యను అలా అభ్యసిస్తాము, నైతికతను కూడా మనం ఆ విధంగానే అభ్యసించాలి. అందుకే దీన్ని సత్ప్రవర్తన లక్ష్యం అని కూడా అంటారనమాట.
సత్ప్రవర్తన లక్ష్యం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయితే శామ్యూల్ స్మైల్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ నైతిక వికాసానికి ఒక విచిత్రమైనటువంటి పేరుని ఆయన ఆపాదించడం జరిగింది. శామ్యూల్ స్మైల్ అనేటువంటి శాస్త్రవేత్త. సో ఎక్కడైనా కానివ్వండి, మీకు ప్రతి క్లాస్లో నేను చెప్తూనే ఉన్నాను, శాస్త్రవేత్తల పేరు మీకు ఎక్కడైతే వినపడుతుందో అది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఎగ్జామ్లో 4 నుంచి 5 మార్కులు శాస్త్రవేత్తల పేర్లను డిపెండ్ చేసుకొని ఖచ్చితంగా వస్తాయి. సో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వారికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే మరి మనం లెసన్స్లో వస్తూ ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఆధారపడేటువంటి అంశాలు, వారు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు, నిర్వచనాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో శామ్యూల్ స్మైల్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ నైతిక వికాసానికి ఆయన ఏమని పేరు ఇచ్చారంటే బండిల్ ఆఫ్ హ్యాబిట్స్. బండిల్ ఆఫ్ హ్యాబిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, మీకు ప్రీవియస్గా ఒకసారి ఎగ్జామ్లో కూడా వచ్చింది ఇది. సో బండిల్ ఆఫ్ హ్యాబిట్స్ అంటే అలవాట్ల సమూహాల కట్ట అని తెలుగులో అర్థం. అయితే ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది మనం పిలవటానికి. బండిల్ ఆఫ్ హ్యాబిట్స్, అలవాట్ల సమూహాల కట్ట అనేటువంటి పేరుని నైతిక వికాసానికి ఆయన ఆపాదించడం జరిగిందంటే నైతిక వికాసాన్ని నిర్వచిస్తూ ఆయన సింపుల్గా ఏమన్నాడంటే బండిల్ ఆఫ్ హ్యాబిట్స్ అంటే మనిషి యొక్క అలవాట్ల యొక్క ఒక కట్ట, అలవాట్ల సమూహాల కట్టనే నైతిక వికాసంగా ఆయన పేర్కొనడం జరిగిందనమాట. అయితే శిశువులో మిగతా వికాసాలతో పోలిస్తే నైతిక వికాసం అనేది కొంచెం మందగొడిగా ఉంటుంది. అంటే మిగిలిన శారీరక వికాసం కానీ, మానసిక వికాసం కానీ, మిగిలినటువంటి వికాసాలు, సామాజిక వికాసాలు లేకపోతే భాషా వికాసాలు, వీటన్నిటితో కూడా పోల్చుకుంటే ఈ నైతిక వికాసం అనేది కొంచెం మందకొడిగా ఉంటుందన్నమాట. శిశువు నైతిక ప్రమాణాలను పాటించడంలో ఖచ్చితంగా మరి తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది, ఉపాధ్యాయుల పాత్ర ఉంటుంది, సంఘంలో సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉంటుందన్నమాట. వీరందరి పాత్రను మేళవించుకుని శిశువుల నైతికత యొక్క వికాసం అనేది ఎదుగుతూ ఉంటుంది. అది మంచి విషయాలను ఉద్దేశించి కావచ్చు, చెడు విషయాలను ఉద్దేశించి కావచ్చు. అసలు చెడు అనేటువంటి పదం వస్తే అక్కడ నైతికత అనేది రాదండి. నైతికత లేనట్లే చెడు అనేటువంటి విషయం వస్తే. కాబట్టి మంచిని ఉద్దేశించి, నీతిని ఉద్దేశించే నైతికత గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నైతిక వికాస సామర్థ్యం అంటే మనకు ఈజీగా అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి మనకు ఉపకరించేటువంటి పదాలు ఏంటంటే తప్పు ఒప్పు, సరైంది సరికానిది, మంచి చెడు, చేయదగినది చేయకూడనిది, న్యాయం అన్యాయం, నిజం అబద్ధం, ఇలా కొన్ని మనకి వాటి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలను, మరి భేదాలను, తేడాలను గుర్తించగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండటమే నైతిక వికాస సామర్థ్యం కలిగి ఉండటం. అదనమాట చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సమూహంలో ఎక్కువ మంది చేత ఆమోదించబడేది నైతికత. ఒక మంచి విషయం ఏదైనా కావచ్చు, ఒక సమూహంలో అంటే ప్రజల్లో ఎక్కువ మంది చేత ఆమోదించబడితే అది నైతికత కిందకు వస్తుంది. అదే మరి వ్యతిరేకించబడితే నైతికత కాదు. అంటే దాని అర్థం ఏంటంటే అది అంగీకార యోగ్యమైనటువంటి పని కాదు, అది చెడు పరిస్థితులకు దారితీసేదిగా ఉందని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. నైతిక విలువలు అంటే మాటల్లో, చేతల్లో నిజాయితీ కలిగి ఉండటం. నైతిక విలువలు మోరల్ వాల్యూస్ అంటాం మనం ఇంగ్లీష్లో. మోరల్ వాల్యూస్, పిల్లలకు మోరల్ వాల్యూస్ నేర్పించండి, ఎథిక్స్ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఈ నైతిక విలువలు అన్నమాట. తెలుగులో వాటి అర్థాలు ఎథిక్స్ కానీ, మోరల్ వాల్యూస్ కానీ. సో వాటి అర్థం ఏంటంటే మాటల్లో, చేతల్లో నిజాయితీ కలిగి ఉండటం, సత్య సంపద, అబద్ధం ఆడకుండా సత్యాన్నే మరి నిజం చెప్తూ అందరినీ కూడా సత్య సంపద కలిగి ఉండటం, వారిలో ఆత్మగౌరవం కలిగి ఉండటం, ధర్మం, దయ, జాలి, కర్తవ్య నిర్వహణ స్పృహ అంటే కర్తవ్య దుర్వినియోగం చేసేటువంటి లక్షణాలు కాదు, కానీ కర్తవ్యాన్ని కర్తవ్యంగా, నీతిగా, నిక్కచ్చిగా నిర్వహించేటువంటి స్పృహ కలిగి ఉండటం, ఇలా మొదలగునటువంటివి నైతిక విలువల కిందకి వస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఈ నైతిక విలువలు అనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కింద వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, తప్పు చేసినా కానీ నేరం చేశామనేటువంటి భావన ఉండనటువంటి దశ వ్యక్తిలో, మనిషిలో ఒక దశలో ఉంటుందన్నమాట. తప్పు చేసినా కానీ వారికి మేము నేరం చేసామనేటువంటి భావన ఉండనటువంటి దశ. అది ఏ దశ అంటే శైశవ దశ. శైశవ దశ అంటే 2 ఏళ్ళు లోపు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఏ దశలో పిల్లలకు నేరం చేసినా కానీ వారికి నేరం చేసామనేటువంటి భావన కలిగి ఉండదు, శైశవ దశ ఆన్సర్. ఓకే,
సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు చెప్పుకునే 2-3 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. శిక్ష లేదా బహుమతిని బట్టి నైతికతను ఆలోచించే దశ పూర్వ బాల్య దశ. ఇప్పుడు ఏదన్నా మనం మంచి పనులు చేసి ఉన్నాం అనుకోండి, చిన్నపిల్లలు ఒక 3-4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు, పూర్వ బాల్య దశ అంటే 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు గల పిల్లలు ఏ దశలో ఉన్నారంటే పూర్వ బాల్య దశలో ఉన్నారని చెప్పి అంటారు. సపోజ్ ఏదైనా చిన్న చిన్న పనులు చేశారంటే చాక్లెట్ ఇస్తుంటాం అన్నమాట. ఏదైనా చాక్లెట్ ఇస్తాం, పలానా పని చెయ్యి, చదువుకోరా, నీకు చాక్లెట్ ఇస్తా అని చెప్పంటే చాక్లెట్ ఉద్దేశించి అతను చదువుకోవడానికి ఆలోచన చేసుకొని వెళ్తాడు అనమాట. అంటే ఆ చదువుకోవటం అనేటువంటి మంచి విషయాన్ని, నైతికతను అతనిలో మనం ఎమర్చడానికి కొన్ని సందర్భాల్లో బహుమతిని ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు శిక్షించడం కూడా అతనిలో నైతికతను పెంపొందించడానికి దోహదపడేటువంటి అవకాశం కూడా ఉంది. సో అలాగా ఆ 2 విధానాల్లో ఆలోచింపజేసేటువంటి దశ పిల్లల్లో ఎప్పుడు కలుగుతుందంటే అది పూర్వ బాల్య దశలో ఉన్నప్పుడు కలుగుతుంది, 3 నుంచి 5 సంవత్సరాల వయసులో. నైతిక విలువలు వృద్ధి చెందేటువంటి దశ మరియు తప్పు ఒప్పులను సందర్భాన్ని బట్టి నిర్ణయించే దశ. అది ఎప్పుడు శిశువులో ఏర్పడుతుంది, బాబులో వ్యక్తిలో ఏర్పడుతుందంటే నైతిక విలువలు వృద్ధి చెందేటువంటి దశ. అంటే వారంతటా వారుగానే చుట్టూ ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంఘం, సమాజం, పరిస్థితులు, సో ఇవన్నిటిని కూడా అవగాహన చేసుకుంటూ బుద్ధిపూర్వకంగా వాళ్ళు తెలుసుకుంటూ, సో అది వాళ్ళల్లో ఈ నైతిక విలువలు వాటంతటా అవే వృద్ధి చెందటానికి ఉపకరించేటువంటి దశ. ఆ దశలోనే తప్పు ఒప్పులను సందర్భాన్ని బట్టి వారు నిర్ణయించగలరు ఆ దశలో. సో ఆ దశ ఏ దశ అంటే ఉత్తర బాల్య దశ. అంటే 6 నుంచి 10 సంవత్సరాల వయసులో ఆ విధమైనటువంటి స్థితికి పిల్లలు ఎదుగుతారు. ఖచ్చితమైన నైతిక విలువలు కలిగి ఉండేటువంటి దశ ఎప్పుడంటే, ఖచ్చితంగా నైతిక విలువలు కలిగి ఉండే దశ అంటే కౌమార దశ. అంటే మీరు చూసుకుంటే 11 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు ఆ పైన ఇక అంటే ఖచ్చితంగా ఉంటారు. ఇక ఆ తర్వాత ఉండరంటే ఆ తర్వాత కూడా ఉంటారు. ఇక అంటే ఆ వయసుకు వచ్చేసరికి ఇక వికాసం అనేది ఎదుగుతుంది. ఇక ఆ పైన ఇక అది కంటిన్యూ అవుతుంది అన్నమాట. కాబట్టి కౌమార దశ అండ్ ప్లస్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అది ఖచ్చితమైనటువంటి నియమాలు కలిగి ఉండేటువంటి దశ. కాబట్టి చివరిలో చెప్పుకున్నటువంటి ఈ 4 పాయింట్లు మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా నైతిక విలువలకు సంబంధించినటువంటి పాయింట్, నైతిక వికాస సామర్థ్యం గురించినటువంటి పాయింట్, శామ్యూల్ స్మైల్ గారు చెప్పినటువంటి మాట బండిల్ ఆఫ్ హ్యాబిట్స్ అనేటువంటి పాయింట్, సో మరి నైతికతను గురించినటువంటి నిర్వచనం, ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇవి మరి అన్ని ఒకే సందర్భంలో మనకి దొరకవు. కాబట్టి వీటిలన్నింటిని కూడా మనం గుర్తుపెట్టుకుందాం, మంచిగా ప్రిపేర్ అవుతాం. మరి ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకు మరి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది నైతిక వికాసమును గురించినటువంటి క్లాస్. సో రేపు మరి మనం 6వ వికాసం అంటే వికాసంలో ఉన్నటువంటి 6వ రకమైన భాషా వికాసాన్ని నేర్చుకోబోతున్నాం. భాషా వికాసం అనేది చాలా ఇంపార్టెంట్ క్లాస్ అది. సో దాని నుంచి డెఫినెట్గా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ప్రతి ఎగ్జామ్లో కూడా, ప్రతి టెట్ ఎగ్జామ్లో కూడా. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మిస్ చేయొద్దు. సో రేపటి క్లాస్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సో వీడియోని ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకు చాలా థ్యాంక్స్ అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.